రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోలు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4,63,839 మంది ఓటర్లతో 52,592 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 5 పోలింగ్ స్టేషన్లకు గాను 4,679 మంది ఓటర్లలో 5,516 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 11 గంటల వరకు 11.03% పోలింగ్ నమోదైంది. ఇక జనగామ జిల్లాలో 27 పోలింగ్ స్టేషన్లకు గాను 23,416 మంది ఓటర్లలో 2,396 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 10 గంటల వరకు 10.23% అక్కడ పోలింగ్ నమోదైంది. ఇక హనుమకొండ జిల్లాలో చూసుకుంటే 67 పోలింగ్ స్టేషన్లకు గాను 43,729 మంది ఓటర్లలో 6,294 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు చూసుకుంటే 14.39% పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో ఇక 59 పోలింగ్ స్టేషన్లకు గాను 43,812 మంది ఓటర్లలో 5,756 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల సమయానికి 13.14% అక్కడ పోలింగ్ నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ స్టేషన్లకు గాను 34,933 మంది ఓటర్లలో 3,846 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 10 గంటలకు చూసుకుంటే అక్కడ 11.01% పోలింగ్ నమోదైంది. ఇక భద్రాద్రి జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లకు గాను 40,106 మంది ఓటర్లలో 3,104 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 7.74% పోలింగ్ నమోదైంది అక్కడ. ఇక ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118 పోలింగ్ స్టేషన్లకు గాను 83,879 మంది ఓటర్లలో అక్కడ 10,914 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల వరకు 13.01% అక్కడ అత్యధికంగా పోలింగ్ నమోదైంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోలు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్లకు గాను 4,63,839 మంది ఓటర్లలో 52,592 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 10 గంటల వరకు ఓవరాల్గా 11.34% పోలింగ్ నమోదైంది. ఇంకా సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే 5 పోలింగ్ స్టేషన్లకు గాను 4,679 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 5,516 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉదయం 10 గంటల వరకు అక్కడ 11.03% పోలింగ్ నమోదైంది. ఇక జనగామ జిల్లాలో 27 పోలింగ్ స్టేషన్లకు గాను 23,416 మంది ఓటర్లలో 2,396 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం అక్కడ 10 గంటల వరకు 10.23% పోలింగ్ నమోదైంది. ఇక హనుమకొండ జిల్లాలో చూసుకుంటే 67 పోలింగ్ స్టేషన్లకు గాను 43,729 మంది ఓటర్లలో 6,294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఉదయం 10 గంటల వరకు 14.39% పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ స్టేషన్లకు గాను 43,812 మంది ఓటర్లు ఉంటే 5,756 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ శాతం 13.14%గా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ స్టేషన్లకు గాను 34,933 మంది ఓటర్లలో 3,846 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పర్సంటేజ్ 11.01%గా పోలింగ్ నమోదైంది. ఇక భద్రాద్రి జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లకు గాను 40,106 మంది అక్కడ ఓటర్లు ఉంటే అందులో 3,104 మంది ఓటు హక్కు వేశారు. ఇక వారిలో మొత్తంగా చూసుకుంటే 7.74% పోలింగ్ నమోదైంది. ఇక ఖమ్మం జిల్లా చూసుకుంటే అంటే ప్రధానంగా ఖమ్మంలో 118 పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు. 83,879 మంది ఓటర్లో 10,914 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 13.01గా ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 3 జిల్లాల
ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కు అనేటువంటిది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం కాబట్టి మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి దానికి ఈ ఓటు దోహదపడాలని మీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పట్టభద్రులు ఓటు విషయంలో నిర్లక్ష్యం వహించద్దు. ప్రతి ఒక్కరు కూడా తమకు వచ్చినటువంటి పోలింగ్ కేంద్రాలకు